ఫీజు ఫీజ్ ఫీజ్ స్ట్రక్చర్ చూసుకుంటే నేను చెప్పే 2 years 3 years బ్యాక్స్ది. నేను ఇక్కడ బీటెక్ వాళ్ళకైతే స్టార్టింగ్ ట్యూషన్ ఫీజు 10,000. ఇది ఓన్లీ 2 years బ్యాక్స్ది. ఇప్పుడు రెగ్యులేషన్ అలాగే మేనేజ్మెంట్ చేంజింగ్ వల్ల ఫీజులో కొంచెం మార్పులు వచ్చాయి. మీరు ఒకసారి జాయిన్ అయ్యే ముందు ఒకసారి అంతా కనుక్కొని మొత్తం అందరిని అడిగి జాయిన్ అవ్వండి. అప్పట్లో 10,000 ఉండేది. స్పెషల్ ఫీ వచ్చి 5,000 ఉండేను. సో ఇది 2 years బ్యాక్. బయట టాక్ బట్టి ఇప్పట్లో అయితే కొంచెం ఫీజు ఇంక్రీజ్ చేశారనమాట. 10,000 ఉంటుంది, 40,000 అంటున్నారు. నాకు అంత క్లారిటీ తెలియదు. అందరికీ మినిమం 40,000. మినిమం 40,000. నాకు అంత క్లారిటీగా తెలియదు. 2 to 3 years అయితే 10,000 ఉంటుంది ట్యూషన్ ఫీ. స్పెషల్ ఫీ వచ్చి 5,000. ఎందుకు స్పెషల్ ఫీ అంటారంటే మీకు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర జెయింట్ స్టోర్స్లో బుక్స్ పెన్స్ ఉంటాయి కదా. సో అక్కడ మనము అకౌంట్ ఓపెన్ చేసుకొని స్పెషల్ ఫీ డబ్బులతో మనము అక్కడ మన స్టేషనరీలు అలాగే ఫుడ్ అండ్ మెటీరియల్స్ కూడా అకౌంట్తో మనం తీసుకోవచ్చు. అకౌంట్ అంతా స్పెషల్ ఫీనే అంత మెయింటైన్ చేస్తుంది. సో ఇదన్నమాట స్పెషల్ ఫీ. ఎందుకు అంటారు, ఎందుకంటే స్టోర్స్లో మనకు కావాల్సిన స్టేషనరీస్ అవన్నీ తీసుకునేకి స్పెషల్ ఫీ అవసరము. సో మీరు ఒకసారి కట్టినాక అక్కడ జెయింట్ స్టోర్స్కి వెళ్ళి మీరు రిసిప్ట్ ఇస్తే అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో మీరు 5,000తో ఏమైనా తీసుకోవచ్చు, స్టేషనరీస్, ఫుడ్స్ ఏంది ఒకటి. సో ఇదన్నమాట. ఇప్పుడు బయట టాక్ బట్టి 40,000 అంటున్నారు. మాకు అంత ఐడియా తెలిసి 45,000 అంటున్నారు పర్ ఇయర్ ఫీజు. 45,000 ప్రతి బ్రాంచ్కి. ఇంకా స్పెషల్గా ఏమైనా యాడ్ చేస్తే చెప్పలేము. ఇది కూడా ఇప్పుడు చెప్పిన 45,000 కూడా మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు 1 year బ్యాక్ జాయిన్ అయ్యేటప్పుడు తీసుకుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇయర్కి తెలియదు. సో 45 మీరు మినిమం అనుకోండి. పర్ ఇయర్ సిఎస్సికి 45 తీసుకుంటున్నారంట. సో చూడండి, నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ అంతా స్పెషల్ ఫీజు కానీ ఎగ్జామ్ ఫీజు కానీ ఇలా. సో ఎగ్జామినేషన్ సెంటర్ అదే అండి, నేను మా బ్లాక్ దగ్గర చూపించాను కదా కట్టడానికి. అది మెయిన్ రోడ్కి వచ్చేసాం, ఆర్చ్ దగ్గర కూడా వచ్చేసాం, మెయిన్ గేట్ దగ్గరికి, మెయిన్ ఎగ్జిట్ దగ్గర అయితే వచ్చేసాం. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే బాగుండు. సర్లేండి, బై, టేక్ కేర్ ఎవరివన్. అదే ఎగ్జిట్. మీరు థింక్ బిఫోర్ జాయినింగ్ అంటే ఎలా అంటే మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీని చూసుకొని జాయిన్ అవ్వండి. బీటెక్ అంటే 4 years కాబట్టి కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతాయంటే చెప్పలేను నేను. మీకు గవర్నమెంట్ ఏమన్నా ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేపాటైతే చేరండి, లేకుంటే కొంచెం ఆలోచించి చేయండి. మీరు మంచి బ్రాంచ్ కూడా ఆలోచించి తీసుకోండి. ఇప్పుడు కొత్తగా క్వాంటమ్ టెక్నాలజీ కానీ ఇంక్లూడ్ చేశారు జేఎన్టీయూలో. ఉందా క్వాంటమ్ టెక్నాలజీ? కొత్తగా క్వాంటమ్ టెక్నాలజీ కూడా యాడ్ అయిందంటండి. చూడండి, అసలు చెక్ చేయండి. మీరు బ్రోచర్ డౌన్లోడ్ చేసుకొని దొరుకుతుందేమో ఎక్కడన్నా, లేకుంటే నేను ట్రై చేస్తాను మీకు ఇవ్వడానికి. ఇది ఎగ్జిట్ అండి. మనం ఇలాగే ఎంటర్ అయ్యి ఈ రోడ్డు నుంచి వెళ్ళిపోయాము స్ట్రైట్. హార్ట్ ఆఫ్ జేఎన్టీయూ అని చెప్పాను కదా ఫస్ట్లో. అది సర్లేండి, ఇంకా ఈ 2 వీడియోలు పెట్టేస్తాను. మీరు కొంచెం చూడండి, హెల్ప్ అయితే బాగుంటుంది. లేకుంటే మళ్ళీ తీస్తాను, అలా ఏం లేదు. నేను ఇక్కడే ఉంటాను కదా ఇంకా 6 months, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బై ఎవరీవన్, టేక్ కేర్, బై.